చెప్పినది వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. ఆఖరణ దిగిపోయేటప్పుడు 2 నెలల ముందు దాన్ని 2000 అన్నాడు. ఈ ప్రతి పథకం ఆయన ఒక్కటి కూడా చేయకుండా దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజలను కలుసుకొని ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని నవరత్నాలు ప్రకటించడం, ఆ నవరత్నాలనే కాకుండా అనేక కొత్త కార్యక్రమాలు కూడా చేయడం మీ అందరికీ ఇది కూడా తెలుసు. ముఖ్యంగా మన రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించాలి, మధ్యతరగతి వాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళ పిల్లలకి ప్రభుత్వ పాఠశాలల్లో చక్కని చదువు నేర్పాలి. వాళ్ళ పిల్లలు కానీ చదువుకొని రేపు ఉద్యోగస్తులైతే ఆ కుటుంబాలు ఎంతో బాగుపడతాయనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం. అంతేకాకుండా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వమే చూడాలి. వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు ఆరోగ్యానికి అని చెప్పి మనకు హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం, హాస్పిటల్స్ను అభివృద్ధి చేయడం, 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేయడం మీరు అందరూ కూడా చూసుంటారు. ఈరోజు పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంస్ చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఎంత ముచ్చటేస్తుందో కొన్ని ప్రాంతాల్లో మేము కళ్ళారా చూడటం జరిగింది. ప్రతి కుటుంబానికి ఏదో విధంగా మేలు జరిగింది. ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఈరోజు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పేదరికం చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడుతుంది. మీరందరూ కూడా గమనించాలి. నేను వచ్చి దగ్గర ఒక సంవత్సరం నాడు దీనికి ఇన్ఛార్జిగా వచ్చాను. వచ్చినప్పటి నుంచి నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ప్రాంతంలో కూడా చేశాను. ఒక ప్రాంతం అని కాదు, దగ్గర ఈ 31వ డివిజన్కి 8 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు వేసుకోవడం జరిగింది. ఇక్కడ మన రామకోటయ్య నగర్లో 2,60,00,000 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఇట్లా అన్ని ప్రాంతాలు కూడా దగ్గర 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. గత 4 ఏళ్లలో ఏం జరిగిందో మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడా కూడా ఒక రోడ్డు వేసిన దాఖలా లేదు, ఒక డ్రైన్ తవ్విన దాఖలా లేదు. నేను గత 25 సంవత్సరాలుగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఎక్కడ పనిచేసినా కూడా అభివృద్ధికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చే కానీ ఎలాంటి రౌడీజాలు కానీ, అవినీతికి కానీ, అరాచకాలకు కానీ, పోలీస్ కేసులు కానీ ఇటువంటి ఎక్కడా లేకుండా ఈ 25 సంవత్సరాలు ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా శ్రద్ధగా ఇంత పొద్దుపోయినా కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్.